యాత్ర ఆపకుంటే యాక్షన్ తీసుకుంటా ఉంటున్నారమ్మా. నువ్వేం చేయాలనుకుంటున్నావు జగన్? ఇంకా ఆలోచించడానికి ఏముందమ్మా. మా నాయనకి మాట తప్పుడు మడమ తిప్పుడని ఒక పేరుంది. అలాంటి ఆయన కొడుకుగా ఆయన కోసం ఇచ్చిన మాట తప్పితే రేపు నేనేం సాధించినా ఏం లాభం అమ్మా. ఏమన్నా ఇంత రాత్రి అయింది, నిద్రపోకుండా ఈడేం చేస్తున్నావునా? అన్నా, నాకు కళ్ళు కనపడవన్నా. రాత్రైనా పగలైనా అంతా ఒకటేనా. కళ్ళు కనపడకపోతే ఏడెందుకు కూర్చున్నావునా? మా వైఎస్ఆర్ కొడుకు వస్తున్నాడంట, ఆయన కోసం ఎదురు చూస్తున్నా అన్నా. కాదన్నా, మీ వైఎస్ఆర్ కొడుకు వచ్చి నీ ముందు నిల్చున్నా నీకు కనపడదు కదనా? అన్నా, నాకు ఆయన కనపడకపోయినా నేను ఆయనకి కనపడతా కదన్నా. నాలాంటోళ్ళు ఆయన వెనకాలన్నామని తెలియడానికే నేను ఇక్కడ ఉన్నానన్నా. ఇంతకీ నువ్వెవరన్నా? మీ వైఎస్ఆర్ కొడుకునన్నా. అన్నా, నువ్వు మా వైఎస్ఆర్ కొడుకు అన్నా. అన్నా, ఈ టైంలో ఎందుకు వచ్చినావన్నా? పొద్దునొచ్చినా ఈయనే ఉంటా కదన్నా. అన్నా, కళ్ళు కనబడవు, కష్టం చేసుకుని బతికేవాడివి, నీకెందుకన్నా ఈ రాజకీయాలు? అన్నా, మీకు రాజకీయాల అవసరమో లేదో తెలియదు కానీ మాకు నాయకుడు అవసరమన్నా. నువ్వు మా వైఎస్ఆర్ కొడుకు అన్నా, మాకు నాయకుడుగా నిలబడన్నా. అన్నా, వినపడిందన్నా? అన్నా, ఉన్నావన్నా? అన్నా, అన్నా, ఉన్నావన్నా? అన్నా, అన్నా. అన్నా, నేను విన్నాను, నేను ఉన్నాను. మీరు మా నాయనకి ఆప్తులు. ఆయనతో కలిసి 30 ఏళ్ళు రాజకీయం చేశారు. రేపు ఒకవేళ పార్టీ వదిలే పరిస్థితే వస్తే మీరు ఎటువైపు ఉంటారన్నా? రాజకీయాల్లో పదవులే ముఖ్యం జగన్. పదవి లేకుండా పార్టీకి ఎదురు తిరిగే శక్తి నాకు లేదు. నువ్వు కూడా తప్పు చేయొద్దు. పదవుల మీద వ్యామోహం పెంచుకోవడం, అవి పోతాయేమోనని భయపడ్డమే నా దృష్టిలో తప్పు. ఆ తప్పైతే నేను ఎప్పటికీ చేయలేనా? నీకన్నా వయసులోనూ అనుభవంలోనూ పెద్దవాడిగా చెప్తున్నాను. నువ్వు తీసుకునే ఈ ఒక్క నిర్ణయంతో చరిత్రలో నువ్వు ఒక అనామకుడిగా మిగిలిపోగలవు. జాగ్రత్త.